అందరికీ నమస్కారం. నేను విజయంత్. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అడవుల మధ్యలో ఉన్న అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన స్వామివారిని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అని పిలుస్తారు. మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకరు. ఒకసారి కార్తికేయుడు తన తల్లిదండ్రులైన శివుడు పార్వతీదేవిపై అలిగి క్రోంచ పర్వతానికి వెళ్ళాడని పురాణ కథనం. కుమారుని చూడడానికి శివపార్వతులు ఇక్కడికి వచ్చారని మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబాదేవిగా కొలువెవరని చెప్తారు. నల్లమల్ల అడవులు, కృష్ణా నది, పవిత్రమైన ఆలయ వాతావరణం కలిసి శ్రీశైలం మరింత ప్రత్యేకం చేస్తాయి. అలాగే అష్టశక్తిపీఠాల్లో 7వదైన శ్రీశైల శక్తిపీఠంలో అమ్మవారి మెడభాగం పడిందని ప్రసిద్ధి. అందుకని ఇక్కడ అమ్మవారు బ్రహ్మరాంబికాదేవిగా దర్శనమిస్తారు. ఈయన చిన్న విషయాలు పిల్లలకి తెలియజేయాలని మా ఇచ్చిన ప్రయత్నం. తప్పులుంటే మన్నించండి, నచ్చితే ఆశీర్వదించండి. నమో నరసింహ.